రైల్వే బడ్జెట్ మీద స్పెషల్ డిస్కషన్ ఉంది. దీనికన్నా ముందు తెలంగాణకి రైల్వే బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు ఉన్నాయో ఒకసారి చూద్దాం. సికింద్రాబాద్ మహబూబ్ నగర్ డబ్లింగ్కి 80 కోట్లు కేటాయించారు ఈ బడ్జెట్లో సురేష్ ప్రభు. అదేవిధంగా పెద్దపల్లి నిజామాబాద్ లైన్కు 70 కోట్లు, మునీరాబాద్ మహబూబ్ నగర్ లైన్కు 90 కోట్లు, మాచర్ల నల్గొండ రైల్వే లైన్కి 20 కోట్లు, రాఘవాపురం మందమరి లైన్కి 15 కోట్లు, కాజీపేట విజయవాడ 3వ లైన్ కోసం 114 కోట్లు కేటాయించారు రైల్వే మంత్రి. అదేవిధంగా కాజీపేట వరంగల్ మధ్య ఆర్ఓబి నిర్మాణానికి 5 కోట్లు, పెద్దపల్లి జగిత్యాల మధ్య సబ్వే నిర్మాణానికి 5 కోట్లు. ఇవి ప్రధానంగా తెలంగాణకి సంబంధించినవి ఉన్నాయి. రైల్వే బడ్జెట్ నిజంగా సంతృప్తినిచ్చిందా? రైల్వే బడ్జెట్ మీద వివిధ పార్టీలు ఏమనుకుంటున్నాయి? ఇది మన డిస్కషన్ పాయింట్. మనతో పాటు జాయిన్ అయ్యారు జీవన్ రెడ్డి గారు టీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ నుంచి. ముందుగా ప్రవేశపెట్టిన ఎన్డీఏ ప్రభుత్వం తరఫు నుంచి బీజేపీ మీరు ప్రతినిధిగా ఉన్నారు. నిజంగా ఈ రాష్ట్రానికి చెందిన వానిగా రైల్వే బడ్జెట్ మీద క్లుప్తంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేకంగా అంటే ముందు ఓవరాల్గా బడ్జెట్ విషయం చెప్తున్నా. ఓవరాల్గా బడ్జెట్లో గత అనేక రోజుల నుంచి రైల్వే మినిస్టర్ చాలా స్పష్టంగా చెప్పాడు. ప్రభుత్వం తరఫున ఒక 5-6 ప్రయారిటీస్ ఫిక్స్ చేసుకొని ఈ సంవత్సరం బడ్జెట్, గత సంవత్సరం కంటిన్యూషన్లో ఈ బడ్జెట్ ఒక 5-6 టాప్ ప్రియారిటీస్లో ఈ బడ్జెట్ ఉంటుందని చాలా ముందే ఇండికేషన్ ఇచ్చాడు. ముఖ్యంగా సేఫ్టీ, అప్గ్రేడేషన్, ఎలక్ట్రిఫికేషన్, డబ్లింగ్ ఆఫ్ ది లైన్స్, అదేవిధంగా స్వచ్ఛ భారత్, దాని తర్వాత కొన్ని బాటిల్నెక్స్ క్లియర్ చేయటం, దాని తర్వాత మార్కెట్ యార్డ్స్ ఉంటాయి కదా, స్టాక్ యార్డ్స్లో వాటిని ఆధునీకరించడం. ఈ విషయాలలో చాలా స్పష్టంగా మొత్తం మీద ఇవన్నీ మేము ఈ సంవత్సరం బడ్జెట్లో సుమారుగా ప్రతిబింబింపజేస్తామనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పగానే ముందే బడ్జెట్ కంటే ముందే చెప్పారు. వాటిని అన్నింటిని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓవరాల్గా నేషనల్ లెవెల్లో బడ్జెట్, రైల్వే బడ్జెట్ కనుక చూసినట్టయితే కొత్త దశను, కొత్త మార్గాన్ని ఈ రైల్వే బడ్జెట్ ఈ దేశం యొక్క రైల్వే వ్యవస్థకి కొత్త మార్గాన్ని చూపించింది. ఇంతకుముందున్న మార్గాలు వేరు, ఇప్పుడున్న మార్గాలు వేరు. అందుకోసం బడ్జెట్ స్టార్ట్ అయ్యకుండా ముందు మంత్రి గారు ఒక విషయం చెప్పారు. రేట్లు పెంచినంత మాత్రాన రెవెన్యూ పెరుగుతున్నటువంటి ఆశ మాకు లేదు. కాబట్టి మేము రెవెన్యూ పెంచుకోవడం కోసం అనేక మార్గాలను వెతుకుతున్నాం. అందులో ప్యాసింజర్స్ యొక్క సంఖ్యను పెంచడం కూడా మా యొక్క మార్గంలో ఒక మార్గమే అవుతుంది. కాబట్టి ప్యాసింజర్స్కి కావాల్సినటువంటి ప్రయాణికుల ఫెసిలిటీస్ను, వాళ్ళ సౌకర్యాలను పెంచడం మీద పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాడు. దిస్ ఇస్ వన్. రెండో ఏంటంటే అయితే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత అనేక రోజుల నుంచి చెప్తున్నటువంటి విషయం డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, దాంతోపాటు స్వచ్ఛ భారత్, ఇవన్నీ కలిపినటువంటి బడ్జెట్ని ఇప్పుడు పెట్టారు. అందుకోసం డిజిటల్ ఇండియా మొత్తం ఈ బడ్జెట్లో ఆయన ప్రసంగంలో అనేక అంశాలను మాట్లాడుతున్నప్పుడు డిజిటల్ ఇండియాకి సంబంధించినటువంటి విషయాలే చాలా ఎక్కువ మాట్లాడాడు. చాలా స్పష్టంగా, చాలా ఎక్కువ. అంటే మామూలుగా టికెటింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే టికెట్ క్యాన్సిలేషన్తో పాటు ఈవెన్ జర్నలిస్టులకు టికెట్ బుకింగ్తో సహా అనేక విషయాలు కూడా డిజిటల్ ఇండియానే మాట్లాడాడు. ప్రధానంగా ఇక్కడ చర్చకు వచ్చింది. చాలా మాట్లాడుతూ అంతర్గతంగా ఆదాయ వనరులు సమకూర్చుంటాము అన్నది ఆయన ప్రశ్నించారు. దానికి సంబంధించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వైపు ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా చాలాసార్లు ఆయన మాట్లాడారు. అంటే మొదటిగా రైల్వేలో ప్రైవేట్ వైపు వెళ్తుందా, ప్రైవేట్ ఫండ్స్ మీద ఆధారపడి? కమింగ్ టు దట్ పాయింట్ ఉంది. అందుకోసం చెప్పాను ఫస్ట్ ఆయన ఈ డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, నెక్స్ట్ పాయింట్ అదే. మేక్ ఇన్ ఇండియాలో చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పడం జరిగిందంటే రైల్వేలను ఆధునీకరించడంలో లోకోమోటివ్స్ ఇంపార్టెంటే, దాంతోపాటు బోగీలు కూడా ఇంపార్టెంటే, కోచెస్ కూడా ఇంపార్టెంట్. ఈ 3-4 అంశాలలో మేము ప్రైవేటు పెట్టుబడులను జాయింట్ వెంచర్ కింద వెల్కమ్ చేస్తున్నామని చెప్పి ఆల్రెడీ 2 జాయింట్ వెంచర్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ ఈ లోకోమోటివ్ స్టార్ట్ చేయాలి. డీజిల్ ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ, ఎలక్ట్రికల్ ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ జాయింట్ వెంచర్స్ను ప్రపోజ్ చేశారు. ఆల్రెడీ దాని కింద సంతకాలు కూడా అయిపోయినాయి. ఆ పని కూడా ప్రారంభమైంది. 2018 వరకు స్వదేశీ పరిజ్ఞానంతో, లేటెస్ట్ టెక్నాలజీతోటి ఈ డీజిల్ ఇంజన్ల మ్యానుఫ్యాక్చరింగ్, భారతదేశంలో తయారైన ఇంజన్ల మ్యానుఫ్యాక్చరింగ్ మన పట్టాలెక్కబోతున్నాయి. ఎలక్ట్రికల్ ఇంజన్లు కూడా కొత్త టెక్నాలజీతో అవసరంతో 16,000 హార్స్ పవర్తో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఇంజన్స్ కూడా ఈ మన పట్టాలెక్కబోతున్నారు 2018లో. ఇది 2028 వరకు ఈ దేశంలో మొత్తం ఈ జాయింట్ వెంచర్ యొక్క అగ్రిమెంట్ ఉంది. 2027 వరకు 11 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ ఉంటుంది. అట్లాగే కోచెస్ తయారు చేసే విషయంలో కూడా జాయింట్ వెంచర్స్ని ప్రతిపాదిస్తున్నారు. దాంట్లో డౌటే లేదు. దాంట్లో ముఖ్యంగా ఏవైతే పెరిషబుల్ గూడ్స్ ఉంటాయో, పాలు, కూరగాయలు, వీటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కావాల్సినటువంటి వీటి వల్ల ఆదాయ వనరులు పెరుగుతాయనే ఉద్దేశంతో వాటికి కావాల్సిన కోచెస్ను కొత్త కోచెస్ తయారు చేయడంలో కూడా జాయింట్ వెంచర్ యాక్టివిటీ చేయబోతున్నారని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంతోపాటే యార్డ్స్ని డెవలప్ చేయడం, ఎక్కడైతే స్టాక్ చేస్తామో మెటీరియల్ స్టాక్ చేస్తామో వాటిల్లో కోల్డ్ స్టోరేజ్లు అవసరమైతే పెట్టడం కానీ, డాక్ యార్డ్స్ని ఇంకా డెవలప్ చేయడం కానీ, సో దట్
రాబోయేటువంటి రోజులలో వీటి ద్వారా ఆదాయం పెంచుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. బట్ మూడో పాయింట్ ఎఫ్డిఐస్ అనేటువంటి విషయం వచ్చిన పీపీపీ అనేటువంటిది ఓన్లీ రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు సంబంధించి మాత్రమే పీపీపీల యొక్క ప్రాతినిధ్యాన్ని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. రైల్వే స్టేషన్ల గత బడ్జెట్లో కూడా చాలా స్పష్టంగా మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, రైల్వే స్టేషన్లో పౌర సౌకర్యాలు పెంచడం, రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు వసతులు కల్పించడం విషయంలో ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి కార్యక్రమాలు చేయాలనే విషయంలో గత సంవత్సరం బడ్జెట్లో కూడా చెప్పడం జరిగింది. దాని కంటిన్యూషన్ ఈ సంవత్సరం ఒక 450 సుమారుగా 435 ఈ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్ ను ఈ పీపీపీ మెథడ్ లో డెవలప్ చేస్తామని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే నాలుగో పాయింట్ ఒకటే, ఎఫ్డిఐస్ మాత్రమే వెల్కమ్ చేస్తున్నటువంటి ఆరోపణ చాలా స్పష్టంగా కాదు అని చెప్పారు. దాన్ని అర్థం చేసుకునేటువంటి పాయింట్ ఇంపార్టెంట్. మేము విదేశీ బాండ్స్ని ఇన్వైట్ చేస్తున్నాం తప్పిస్తే విదేశీ పెట్టుబడులను కాదు. ఇండియన్ రైల్వేస్లో బాండ్స్ ఇచ్చి డబ్బులను రిసీవ్ చేసుకుంటాం. పెట్టుబడులు మాత్రం రైల్వేస్వే. బాండ్ ఇవ్వడం అంటే మనం మామూలుగా సెక్యూరిటీ బాండ్ ఇచ్చినట్టుగా, మన ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ ఇచ్చినట్టుగా భారత ప్రభుత్వం తరఫున బాండ్స్ ఇస్తాము. దానికి నిధులను సేకరిస్తాం బాండ్ ద్వారా తప్పిస్తే ఎఫ్డిఐస్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసేది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ త్రూ బాండ్స్ కలెక్ట్ చేస్తామని చెప్పారు తప్ప ఎఫ్డిఐస్ ప్రత్యక్షంగా పెట్టుబడులు పెట్టడం అనే విషయంలో చాలా స్పష్టత కూడా చెప్పారు. ఇందులో కూడా కీలకమైన వ్యాఖ్య చేశారు. మీరు స్టేషన్ల అభివృద్ధి కావచ్చు, స్థానికత ఉండే దాని మీద స్థానిక రాష్ట్ర ప్రభుత్వాల ఇన్వాల్వ్మెంట్తో స్కీమ్ చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వాలని కూడా రైల్వేల భాగస్వామ్యం చేస్తూ ఉంటారు. జీవన్ రెడ్డి గారు, మొదటి నుంచి అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేస్తామని అన్నారు. నిజంగా మొదటి నుంచి కూడా కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ కోసం చాలా ఆకాంక్షలు, ఆశలు ఇవన్నీ కూడా రైల్వే మంత్రికి మీ పార్టీ తరఫున, అధికారం టీఆర్ఎస్ తరఫు నుంచి వినిపించారు. కానీ అట్లాంటివి ఈ దీంట్లో కనీసం వాళ్ళు ఇచ్చిన దాంట్లో మీరు ఇచ్చింది ఏంటి? దానికి సంబంధించి ఏమన్నా సురేష్ ప్రభు దీంట్లో ఏమన్నా సానుకూలంగా స్పందించినట్టు మీకు కనపడుతుందా? ఈ యొక్క రైల్వే బడ్జెట్ ఏదైతే ఉందో దాంట్లో కొత్తదనమే లేదు. అసలు పూర్తిగా యావత్ భారతదేశం నిరాశ నిస్పృహతో చూస్తూ ఉన్నది ఈ బడ్జెట్ని. తెలంగాణకైతే పెద్ద ఎత్తున మొండి చేయి చూపించినట్టుగానే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ముందడికి వచ్చి మేము మీతో భాగస్వామ్యం పంచుకుంటాం, అవసరమైతే మేము 51% నిధులు పెడతాం, మీరు 49 పెట్టండి, మాకు నిధులు కేటాయించండి, మేము భాగస్వామ్యం అవుతామని చెప్పిన దానికి కూడా చుక్కెదురే కనబడ్డది. దాదాపుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కొత్తగా లైన్లు అయినా ఈ రాష్ట్రంలో ఏమున్నాయండి? నాకు తెలిసి ఒక పెద్దపల్లి ఈ తప్ప ఈ ప్రాంతంలో తెలంగాణ ఒక్కటి రెండు తప్ప మళ్ళీ కొత్తగా ఏర్పడిన రైల్వే లైన్లు ఏం లేవు. అంటే మేమేమంటున్నామంటే మేము కోరిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి అనేక కోరికలు కోరికలు యాదాద్రి ఎక్స్ప్రెస్ కానీ, అదేవిధంగా ఏపీ ఎక్స్ప్రెస్ మార్చి తెలంగాణ ఎక్స్ప్రెస్ పెట్టాలని చెప్తా ఉన్నాం. అంటే అట్లాంటి కోరికలన్నీ కోరినప్పుడు ఎక్కడ కూడా అసలు ఒక ప్రభుత్వం అంటే సర్వీస్ ఓరియంటెడ్ ఉండాలా, ప్రభుత్వాల భాగస్వామ్యం ప్రజల కోసం ఏమి ఉండాలా, సర్వీస్ ఓరియంటెడ్ ఉండాలి. కానీ ప్రాఫిట్ అండ్ లాస్ మోటో ఉండకూడదు కదా ప్రభుత్వాలకి. మేము ఆదాయ వనరులను ఏ విధంగా చేకూర్చుకోవాలా చూస్తూ ఉన్నామని చెప్పడం కూడా చాలా దురదృష్టకరం, బాధాకరం. ఇకపోతే లైన్ల విషయంలో చాలా ఇప్పుడు హైదరాబాద్లో మేము అన్నాం, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఒక రోజుకి 130 రైళ్ళు వస్తూ ఉంటాయి ప్రతినిత్యం. 10 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. దీని ఒక మంచి హబ్గా మార్చుదాం, ఒక మోడల్ రైల్వే స్టేషన్గా ఎక్స్టెన్షన్ చేద్దాం, రైల్వే ఫ్రీక్వెన్సీని ఇక్కడి నుంచి పెంచుదాం అని మాట్లాడుతూ ఉంటే దాని గురించి కూడా కనీసం స్పందించకపోవడం. అంటే అనేక ట్రైన్లు అనేక గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. వాటితో పాటు ఏదో పెద్దపల్లి ఆ రైలు ఏదైతే ఉందో దానికి 70 కోట్ల రూపాయలు, 70 కోట్ల రూపాయలు కూడా ఏ మూలకు సరిపోదండి. ఇలా ఇంకా ఇప్పుడు దాదాపుగా 22 సంవత్సరాల కింద కేటాయించినటువంటి నిధులు ఇప్పటికీ పనులు పూర్తి కాకపోవడం. తెలంగాణ ప్రాంతంలో దాదాపుగా 26 లైన్లు ఉన్నాయి సార్. 26 లైన్లకు పెండింగ్ పనులకు ఉన్నాయి. ఒకటి రెండు ఏదో తూతూ మంత్రంగా చిన్న అంశాలను పెద్ద అంశాలుగా హైలైట్ చేయి మేము టాయిలెట్స్ కట్టిస్తూ ఉన్నాం, మేము వైఫై ఇస్తూ ఉన్నాం, మేము ఆన్లైన్ సర్వీసులు ఇస్తూ ఉన్నాం అని చెప్పి చిన్న విషయాలను పెద్ద విషయాలుగా చూపుతూ ఉన్నాం. ఇట్లాంటి బాధాకరమైన విషయం. ప్రజలు ఎవ్వరు కూడా సంతృప్తిగా లేరు. పూర్తిగా ఈ బడ్జెట్ నిరాశతో కూడుకున్నదిగా భావిస్తాం. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ అన్నారు, దాన్ని ఊసే మాట్లాడలేదు. అనేక రైల్వే లైన్ కొత్తగా మాట్లాడినాం, ఎంఎంటీఎస్ అన్నాం, దాని దిక్కు దివాన లేదు. మెట్రో అన్నాం, దాని గురించి మాటనే లేదు. ఇతర పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ముందటికి వెళ్దామని చెప్పినాం మేము. అంటే ఇక్కడ సైడ్ నుంచి ప్రభుత్వం, అక్కడ సెంట్రల్, దాన్ని కూడా ఊసేయలేదు. మేమేమంటామంటే ఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అంటే వేరే దేశం కాదండి. ఈ రైల్వే బడ్జెట్ ఈ ప్రాంతంలోని ప్రజలు ట్యాక్సీలు కడితేనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే కానీ ఇంకా అన్ని రకాల పనులు జరుగుతూ ఉంటాయి. అట్లాంటి తరుణంలో ఇది సామాన్య ప్రజల మౌలిక సదుపాయం. ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో పేద బడుగు బలైన వర్గాల కోసం, ప్రజల కోసం ఇవ్వాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇవ్వాలి.
మేము మంచినీళ్ళు ఇస్తా ఉన్నాం, మౌలిక సదుపాయాలు. మేము కొత్తగా వాళ్ళు మాకు బంగారు ఇవ్వమంటలేరు, వజ్రాలు ఇవ్వమని చెప్తలేరు ప్రజలు. మౌలిక సదుపాయాలు అనేవి రోడ్లను బాగు చేయండి, మంచినీళ్ళు ఇవ్వండి, ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వండి అని చెప్తా ఉన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ముందటికెళ్ళి స్వయంగా మేము భాగస్వామ్యం పంచుకుంటాం, మీరు ఆ నిధులు కేటాయించండి, దానికి దిక్కు దివనలేదు. ఆ విధంగా తీసుకుంటే చాలా విషయంలో ఇప్పుడు సెక్యూరిటీ అన్నారు ప్రకాష్ రెడ్డి గారు, లెవెల్ క్రాసింగ్లు 800 లెవెల్ క్రాసింగ్లతో ఏమవుతుందండి? మేమే ఈ దేశవ్యాప్తంగా V6 కానీ V6తో పాటు ఇతర అన్ని ఛానళ్ళు కూడా ఎప్పుడైనా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది, మొన్న మాసాయిపేట దగ్గర యాక్సిడెంట్ జరిగినప్పుడు 10 రోజులు మనం డిస్కషన్ చేసుకున్నాం ఈ వేదికపై, ఈ టేబుల్ మీద. సెక్యూరిటీ విషయంలో దేశవ్యాప్తంగా 18,000 నుంచి 20,000 లెవెల్ క్రాసింగ్ల పై అర్జెంటుగా రిక్వైర్మెంట్ ఉంటే, అనేక యాక్సిడెంట్లతో కూడుకుంటే మొత్తం దేశంలో 800 లెవెల్ క్రాసింగ్లకు మేము డబ్బులు ఇస్తూ ఉన్నామంటా ఉన్నారు. ఇది చూస్తూ ఉంటే ప్రజలు దీన్ని పూర్తిగా హర్షించే రీతిగా లేదు, పూర్తిగా నిరాశతో కూడుకున్న బడ్జెట్. వాటితో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక విషయాలు కోరినారు. యాదాద్రి కానీ, హైదరాబాద్ టు వరంగల్ 3rd లైన్ కానీ, జాయింట్ వెంచర్లో మేముంటామని చెప్పి, అదేవిధంగా ఫ్రీక్వెన్సీ పెంచడం కానీ, ఇట్లాంటి కోరికలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి గారు వెళ్ళి రైల్వే మంత్రిని కోరిన పనులు కూడా ఎక్కడ ఊసెత్తలే, దాని గురించి చర్చించలే, దాని గురించి మాట్లాడలే. చిన్న చిన్న విషయాలను భూతద్దంతో చూపించు మేము ఇంత చేస్తామని చూపిస్తూ ఉన్నారు. కానీ గతంలో మొండి చేయండి, తెలంగాణకు ఇప్పుడు కూడా మొండి చేయ ఉంది. గతంలో సంస్కృతి, అదే సంస్కృతి కొనసాగుతూ ఉంది. ఏ ప్రాంతం యొక్క మంత్రి ఉంటే ఆ ప్రాంతానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రాంతం నుంచి రైల్వే మంత్రి ఉన్నారో ఆ ప్రాంతానికి అధిక నిధులు ఇవ్వడం. ఏదో ఆ ప్రాంతం గురించి కాదు కదండి, అంటే ఇట్లా ప్రజలు హర్షించే విధంగా లేదని చెప్పి మొత్తానికి డిస్కషన్లో మనతో పాటు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. పద్మనాభరెడ్డి గారు, మొత్తంగా సురేష్ ప్రభు ఇవాళ ప్రవేశపెట్టిన రైల్వే మంత్రిగా ఆయన రెండోసారి పూర్తి స్థాయి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రయాణికుల సౌకర్యాలకు, రైల్వే స్టేషన్ల అభివృద్ధికి పెద్దపీట వేసి గత బడ్జెట్లో చెప్పిన దాన్ని ఏం చేస్తామన్నది ఫోకస్గా ఆ 139 పాయింట్లను ఆయన విశదీకరించారు. మొత్తంగా ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా, అదేవిధంగా రైల్వేను ముందుకు తీసుకుపోయే విధంగా ఈ బడ్జెట్ ఉందని మీరు అనుకుంటున్నారా? బడ్జెట్ మీద మొత్తంగా మీ అభిప్రాయం ఏంటి? బడ్జెట్ ఓవరాల్గా బాగానే ఉంది. ఒకటి ఏంటంటే ఉన్నంతలో, అంటే రిసోర్సెస్లో ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ చాలా నష్టాల్లో ఉంది. ఎందుకంటే గత 4-5 సంవత్సరాల నుంచి ప్రయాణికుల ఛార్జెస్ ఏం పెంచలేదు. సో ఆ పరిస్థితులలో ఇప్పుడు ఏదైతే ఉందో టెక్నాలజీ డెవలప్మెంట్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినారు, స్వచ్ఛత క్లీన్లీనెస్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినారు. తర్వాత కెపాసిటీ ఏదైతుందో అది కొత్త రైలు వేయలేదు కానీ బోగీలు చాలా ఇంక్రీజ్ చేసినారు, డబుల్ డెక్కింగ్ పెట్టా ఉన్నారు. సో ఆ విధంగా చూస్తే ఇది ఒక డైరెక్షన్ ఉన్న బడ్జెట్గా ఉంది. తర్వాత మొదటి నుంచి 10-15 ఏళ్ళ నుంచి ఇప్పుడే జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఏ రాష్ట్రానికి నుంచి రైల్వే మినిస్టర్ ఉంటే ఆ రాష్ట్రానికి ఎక్కువ ఇచ్చినారు. మమతా బెనర్జీ ఉంటే 1/3 ఆఫ్ ద బడ్జెట్ బెంగాల్కి వెళ్ళిపోయింది. లాలూ ప్రసాద్ యాదవ్ ఉంటే అయితే ఇక చెప్పరాదు, ప్రతి చిన్న కాంట్రాక్ట్లు కేటరింగ్ కాడికి వెళ్ళి కూడా బీహారీలే ఉండి. ఇప్పుడు అట్లా లేదు, కొద్దిగా చేంజ్ ఉందన్నమాట. అంటే ఓవరాల్ ఇండియా, ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ టోటల్గా కట్ ఆఫ్ అయి ఉండే. నార్త్ ఈస్ట్కు చాలా స్టేట్ క్యాపిటల్స్ కూడా రైల్ లైన్ లేకుండే. లుక్ ఈస్ట్ అని చెప్పి ఇప్పుడు అక్కడ దాకా రైల్ లైన్ తీసుకుపోయి మీరు కూడా భారతదేశంలో భాగమైన ఒక ఫీలింగ్ కలిగ చేస్తున్నారు. ఇక మన దగ్గరకు వస్తే ఇవాళ కాదు, మొదటి నుంచి గత 15-20 ఏళ్ళ నుంచి తెలుగు 2 రాష్ట్రాలకు కొద్దిగా అన్యాయం జరుగుతూ ఉంది. ఇప్పుడు కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ అన్నారు, అట్లాగే సికింద్రాబాద్లో కానీ వైజాగ్లో కానీ ఆ డివిజన్స్ ఏర్పాటు చేస్తామన్నారు. అది కాలేదు, కానీ దేన్ని మరవకుండా కొద్దిగా డబ్బులు ఇచ్చినారు. ఇప్పుడు నిజామాబాద్ నుంచి పెద్దపల్లి అనుకుంటాను, ఒక 15-20 ఏళ్ళ నుంచి నాది అదే ఏరియాలో ఉంటాను. 22 ఇయర్స్ నుంచి. లాస్ట్ ఇయర్ ఏదో కొద్దిగా అంత బడ్జెట్ ఇచ్చినట్టున్నారు, ఇప్పుడు కొద్దిగా ఇచ్చినారు. కాకపోతే ఏంటంటే ఈ రైల్వేస్ లోపల టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ బాగా చేస్తున్నారు. ఏదైతే ఆల్ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవి 3 ఇయర్స్లో కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే జనరలీ రైల్వే మినిస్టర్ ఇప్పుడున్న క్యాబినెట్లో ఉన్నటువంటి దాంట్లో ఒక మంచి పేరున్న వ్యక్తి, హానెస్ట్ వ్యక్తి, చేయాలన్న తపన ఉన్న వ్యక్తి. ఆ పద్ధతిలో చూసినట్టయితే నేను అనుకోవడము రైల్వే బడ్జెట్ డెవలప్మెంటల్ ఆస్పెక్ట్లో ముందుకు తీసుకెళ్తుంది. టెక్నాలజీ బాగా వాడతామంటున్నారు కాబట్టి దాన్ని స్వాగతించాల్సిందే. కానీ మన 2 తెలుగు రాష్ట్రాలకు మాత్రం అనుకున్నంత బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. ఏదో విధిలింపులు అంటారు కదా, దీనికో 20 కోట్లు, దానికో 30 కోట్లు, కొన్ని వేల కోట్లు కావాల్సిన దగ్గర 20-30 కోట్లు ఇస్తే చాలా ఇదైపోతుంది. ఇక వాళ్ళు చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తలేవు, ల్యాండ్ ఎక్విజిషన్ల ప్రాబ్లం ఉన్నది అంటున్నారు. సో ఇప్పుడు ఏం చేసినారంటే
స్థానికంగా ఉన్నటువంటి ఆ స్టేట్ ముఖ్యమంత్రులను కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తాం మేము. ఇది ఒక కేంద్రం రైల్వే అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్దే కాదు, దేశం మొత్తంది కాబట్టి రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి యొక్క సలహాలు కూడా దీంట్లో తీసుకుంటాం, వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తామంటున్నారు. ఆ డైరెక్షన్ బాగా అనిపించింది. ప్రకాష్ రెడ్డి గారు, అంటే మొత్తానికి రైల్వే బోర్డులో సంస్కరణలు తెస్తామన్నారు, మొత్తం పునర్వ్యవస్థీకరణ చేస్తామన్నారు. అంటే ఎట్లాంటి ప్రతిపాదనలు దాంట్లో ఉన్నాయి? అంటే నేను చూసింది రైల్వే బోర్డు పునర్వ్యవస్థీకరణ చేస్తామనేటువంటి విషయంలో నేను టీవీలో చూసిందే, బట్ ఇంకా స్పష్టత మాత్రం ఇవ్వలేదు. వీల్ రీఆర్గనైజ్ అండ్ రీస్ట్రక్చర్ ది రైల్వే బోర్డు అని మాత్రం చెప్పారు దాంట్లో. అంతవరకు నేను చూశాను. బట్ రైల్వే బోర్డులో ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజున ఒక రకంగా అంటే ఈవెన్ ప్లానింగ్ కమిషన్ రద్దు అయినప్పుడు కూడా అంతకుముందు ప్లానింగ్ కమిషన్ రైల్వే సిస్టమ్ రెండు కలిసి పనిచేశారంటే ఒక కాలం ఒక రైల్వే ప్లానింగ్ కమిషన్ ఉన్న రోజులలో. ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రులకు ఇన్వాల్వ్మెంట్ ఉంటుందనే విషయం చెప్పడం జరిగింది. బట్ రైల్వే ఏవైతే నీతి ఆయోగ్ లాగా అయితే ప్లానింగ్ కమిషన్స్ నీతి ఆయోగ్ లాగా అయితే రీఫార్మ్ అయిందో ఆ విధంగా రైల్వే బోర్డులో కూడా 3-4 కేటగిరీస్ చేస్తామనేటువంటిది ఆయన స్పష్టంగా చెప్పారు. 3-4 సపరేట్ కేటగిరీస్ అంటే డెవలప్మెంట్ కానీ, మిగతా పౌర సౌకర్యాలు పెంచడం కానీ, మిగతా రెవెన్యూ పెంచుకోవడం కానీ, వీటి విషయంలో 4 సపరేట్ బోర్డ్స్ ఆ విధంగా ఉంటాయనేటువంటిది నాకు అర్థమైన విషయం ఆ రైల్వే బోర్డులో. ఇది నేను అనుకుంటున్న విషయం అది ఖచ్చితంగా. జీవన్ రెడ్డి గారు, ఇందాక పద్మనాభరెడ్డి గారు ముఖ్యమంత్రిని ఇన్వాల్వ్ చేయడం, ముఖ్యమంత్రిని ఇందులో భాగం చేసి స్థానిక ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామని మొదటిసారిగా ప్రతిపాదన చేశారు. కానీ ముఖ్యమంత్రిగా వెళ్ళి చేసిన రిప్రజెంటేషన్కి ఆయన కోరిన కోరికల్లో కనీసం ఆయన పరిశీలించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చే పరిస్థితి ఉందా? అంటే రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేయాల్సిన అవసరం ఏం లేదు. దాంట్లో సలహాలు ఏమైనా కోరితే ఇస్తారేమో, కానీ ఇచ్చి ఏం లాభం? అంటే ఈ ప్రాంతంలో దాదాపుగా 26 లైన్లకు డబ్బులు అవసరం ఉంటే కనీసం 1 లైన్ 2 లైన్లకు తూతూ మంతరంగా పెద్దపల్లి లైన్ ఏదైతే ఉందో 22 సంవత్సరాల కింద నుంచి పని నడుస్తూ ఉన్న దానికి 70 కోట్లు నిధులు మంజూరు చేయడం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం, అసలు రైల్వేస్ని కేంద్ర ప్రభుత్వమే ఎందుకు భరించాలని, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇది ఒక మౌలిక సదుపాయం. ఒక రాజ్యంలో, ఒక దేశంలో ప్రజలకు కనీస సౌకర్యం, ఒక ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడము, తక్కువ ధరలో ఇవ్వడము, తక్కువ సమయంలో చేరుకునే విధంగా ప్రజలకు సౌకర్యం కల్పించేది అనేది ఒక మినిమం రిక్వైర్మెంట్. అట్లాంటి రిక్వైర్మెంట్ని కేంద్ర ప్రభుత్వం అవసరమైతే పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసైనా సరే రాష్ట్రాలకు, అంటే ఇప్పుడు విజన్ ఉండాలండి. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే గౌరవ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్ళు ఇస్తామంటారు. 40,000 కోట్ల రూపాయలతో ఇలా నీళ్ళు ఇచ్చే పనులు మేము చేస్తూ ఉన్నాం మీ రాష్ట్రంలో. అదేవిధంగా అన్ని రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్తో ప్రభుత్వ భాగస్వామ్యం, ఎందుకంటే రాష్ట్రాలది 51%, కేంద్రం రైల్వే డిపార్ట్మెంట్ 49% అని ఏ విధంగా అయితే ఒక జాయింట్ వెంచర్గా పోతూ ఉన్నారో కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చేసానండి. అమెండ్మెంట్ చేసి రాష్ట్రాలకు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తే ఇప్పుడు యాదాద్రి ఉంది, మేము ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ చేసుకుంటాం, మరి మీరు ఇవ్వరాయే మేము చేసుకోరాదా? అట్లాంటి సందర్భంలో ప్రభుత్వాలు సలహాలు తీసుకుంటారు, కానీ ఉచిత సలహాలు ఎందుకు పనికొస్తాయండి? ఇవాళ ఇంప్లిమెంటేషన్ ఉండాలా, చేయాలని చిత్తశుద్ధి ఉండాలా. గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి మీద అనేక ఆశలతో ఈ దేశ ప్రజలంతా వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రతి దాంట్లో నిరాశనే మొదటి నుంచి. వారు చేసిన పథకాలు 1, 2, 3 తప్ప ఒక మార్క్ పాలన. ఒక మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశానికి ఈ విధంగా ముందడికి పోతూ ఉన్నాం, ఈ పరిపాలన అందిస్తూ ఉన్నాం. ఈ బడ్జెట్లో సామాన్య బడుగు బలహీన వర్గాలకు, ఇలా ట్రాన్స్పోర్టేషన్ అంటే ఎవరి కోసం అండి? పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఫ్లైట్లలో పోలేరో, ప్రైవేట్ కార్లలో పోలేరో, డబ్బులు చెల్లించుకోలేనరో, ఏసీ బస్సులలో పోలేనో ఎవరైతే ఉన్నారో సామాన్య జనం కోసం ఈ రైలు వెళ్ళండి. అట్లాంటి జనాన్ని తక్కువ సమయంలో ఎక్కువ దూరాన్ని చేరుతూ తక్కువ డబ్బులతో వెళ్ళడానికి అట్లాంటి సౌకర్యాలు కల్పించని ప్రభుత్వాలు ఎందుకండి? ఇంకా ప్రజలకు ఇలా ప్రజల భాగస్వామ్యం లేదా? ఈ రాష్ట్రం యొక్క నిధులు వెళ్ళట్లేదా? ఈ రాష్ట్రం ట్యాక్సులతో నడచలేదా? ఇంకోటి ప్రధానంగా రైల్వేలు ప్రతినిత్యం ఆదాయ వనరులు లేవు. పెద్దలు వారు కూడా చెప్పారు నష్టాల్లో నడుస్తుంది. మేము అంగీకరిస్తాం, నష్టాల్లో నడుస్తున్న సంస్థను లాభాల్లో ఏ విధంగా, ఒకవేళ అదే ప్రైవేట్ ఆర్గనైజేషన్ రైల్వేస్ మెయింటైన్ చేస్తే మీరు అన్నట్టుగా ఎఫ్డిఐని ఇంకో కంపెనీల ద్వారా మనం ముందరికి వెళ్తా ఉంటే 100% లాభాల్లోకి వెళ్తాయి. మేమేమంటామంటే ఇక్కడ ఇది ప్రభుత్వం కాబట్టి సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలి, కానీ లాస్ అండ్ ప్రాఫిట్ ఓరియంటెడ్గా ఉండకూడదు, ఆ మోటోలో వెళ్ళకూడదు అని చెప్పి మేము భావిస్తాం. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇస్తే, మేము స్వయంగా వెళ్ళి ఉన్నాం కాబట్టి మేము కొన్ని నిధులు మంజూరు చేస్తే మేము జాయింట్ వెంచర్తో వెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుంది. ప్రకాష్ రెడ్డి గారు, దీంట్లో ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గత 20-25 సంవత్సరాలుగా పద్మనాభరెడ్డి గారు చెప్పిన విషయం కరెక్టు. ఏవైతే సుమారుగా 290-300 ప్రాజెక్టులు అప్రూవల్ చేయించుకున్నారు ఒక ఎంపీ ఆయన, అంటే ఒక పొలిటికల్ ఏమంటారు ఎగోని ఆ టైప్లో ప్రతి ఎంపీ ఒక లెటర్ ఇవ్వడం, ప్రతి ముఖ్యమంత్రి ఇవ్వడం, అవినతి పత్రాలతో రైల్వే మంత్రి యాక్సెప్ట్ చేయడం. దాని పర్యవసానంగా ఈ రోజున యాక్సెప్ట్ అయ్యి ఆన్ గోయింగ్లో అంటే పైప్ లైన్లోకి వచ్చి
ఆమోదింపబడ్డటువంటి ప్రాజెక్టులను మొత్తం కంప్లీట్ చేయాలంటే కనీసం 5 లక్షల కోట్లు కావాలి. కనీసం 5 లక్షల కోట్లు ఈ రోజున పరిస్థితి. అంతేందుకు ఈ 2004 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వ కాలంలో 99 ప్రాజెక్టులను అప్రూవ్ చేశారు. ఆ 99 ప్రాజెక్టులను అప్రూవ్ చేసినటువంటి ఆ లైన్స్ అన్నింటిని కనుక కంప్లీట్ చేయాలంటే కనీసమైన 60,000 కోట్లు కావాలి. ఇంకా పాతవి కొత్తవి ఈ తర్వాత విషయాలు. దాంట్లో ఈ 10 సంవత్సరాల్లో పూర్తి చేసినటువంటిది ఒకటి ప్రాజెక్ట్ వాళ్ళు పూర్తి చేయగలిగారు ఈ 10 సంవత్సరాల్లో. అంటే ప్రజా దీంట్లోకి వచ్చేసినటువంటిది. కాబట్టి ఈ ఉన్నటువంటి రైల్వే పరిస్థితులలో ఈ రోజున కొత్త దశనిచ్చినప్పుడు దీన్ని వెల్కమ్ చేయడంలో కూడా కొంత సహనము, కొంత ఓపిక, కొంత వ్యవహారం, కొంత చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జాయింట్ వెంచర్ విషయంలో కూడా చెప్తాను. హైదరాబాద్ యొక్క సబర్బన్ ఏరియాలో ఏదైతే రైల్వేస్ ఈ సిస్టమ్స్ డెవలప్ చేయాలో దానికి జాయింట్ వెంచర్ విషయంలోనే కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తూ ఆమోద ముద్ర వేస్తూనే ఈరోజు బడ్జెట్లో చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ నెంబర్ 1. ఈ మిగతా ప్రాజెక్టులు అన్ని పక్కన పెడతాం. ఇవన్నీ కూడా ఏమేమి జరుగుతున్నాయి అనేది సరే ప్రతి సంవత్సరం ఇచ్చిన బడ్జెటే. కోచ్ ఫ్యాక్టరీ కూడా 1000 రూపాయలు మాత్రం ఇచ్చారు కూడా బడ్జెట్ కంటిన్యూ చేయడానికి. బట్ అట్ ది సేమ్ టైం మనం ఒక రాష్ట్రంగా మనం ఈరోజు ఆలోచిస్తున్నాం. కానీ పద్మనాభరెడ్డి గారు చెప్పినటువంటి ప్రముఖమైనటువంటి ఇంపార్టెంట్ ఇష్యూ, భారతదేశాన్ని ఒక దేశంగా చూసినప్పుడు రైల్వేస్ ప్రాఫిట్ కోసం చూడటం లేదు. మీరు ఈశాన్య భారతంలో అగర్తలాకి రైల్వే వేస్తున్నారు. ఈ రోజున దిమ్మాపూర్ రైల్వే లైన్ వేస్తున్నారు, డిబ్రూగఢ్ రైల్వే లైన్ వేస్తున్నారు, జమ్మూ కాశ్మీర్ కూడా రైల్వే లైన్ వేస్తున్నారు. అక్కడ ప్రాఫిట్స్ ఉండవు. కానీ దేశ భద్రత, దేశ గౌరవము, దేశం యొక్క సమగ్రత వీటిని కాపాడాలంటే అక్కడ రైల్వే లైన్స్ ఒక బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రిగా ఇయ్యాలి. అంతే తప్ప తెలంగాణలో ప్రాంతము, లేదా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతము, తమిళనాడు ప్రాంతం ఈ సంకుచిత ప్రాంతీయ భావాలు కనుక ఆలోచిస్తే జమ్మూ కాశ్మీర్ అనేక సమస్యలను ఎదుర్కొంటది, ఈశాన్య భారత కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటది. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ విషయానికి వస్తే ఇప్పుడు వారు అన్నారు కొంత సహనం, కొంత ఓపిక కావాలని. నేను చిన్నప్పుడు పేపర్లో చూసుకున్నా, ఆర్మూర్, హైదరాబాద్ టు ఆర్మూర్ మా ప్రాంతంలో రైల్వే స్టేషన్ లో దిగి 22 సంవత్సరాల నుంచి నేను ఈ ప్రభుత్వం తప్పు పట్టట్లేదండి ఆ విషయంలో. 22 సంవత్సరాలు అయింది. ఇంకా 70 కోట్లు ఉంటే కూడా ఇంకా 100-150 కోట్ల చిలుకు పని అక్కడ పెండింగ్ ఉంటుంది. మేమేమంటామంటే అట్లా ప్రాంతీయ భావం అంటే మరి గత మంత్రులందరూ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వచ్చిన మంత్రులంతా ఏ ప్రాంతం వల్ల అయితే ఆ ప్రాంతానికి ఉన్నారు. ఇప్పుడు ప్రధానంగా ఉత్తర దక్షిణ భారతదేశాన్ని కలిపే ప్రధాన మనకు వరంగల్ ఉంది ఇక్కడ ప్రధానంగా. ఆ ప్రాంతం నుంచి ఒక్కొక్క రైలు వెళ్ళేది లేదండి. పద్మనాభరెడ్డి గారు చివరిగా, ఎందుకంటే టైం లేదు, చివరిగా మీరు చెప్పండి, ఈ బడ్జెట్ రైల్వేలో 1 to 9 స్కేల్లో ఎన్ని పాయింట్లు ఇస్తారు, ఎందుకు ఇస్తారు, క్లుప్తంగా చెప్పండి. ఇప్పుడు ఏదైనా కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రాఫిట్ మోటివ్ ఉండదు. ఎయిర్ ఇండియా తీసుకోండి, లాసులనే నడుస్తుంది. మన ఆర్టీసీ తీసుకోండి, లాసులనే నడుస్తుంది. అట్లాగే రైల్వేస్ కూడా వాళ్ళు ₹1 టికెట్ తీసుకుంటే ₹1.60 ఖర్చు పెట్టాల్సి వస్తుంది ప్రయాణికులు దానికోసం. దాన్ని గత 3-4 ఏళ్ల నుంచి ధరలు పెంచలేదంటే వీ షుడ్ అప్రిషియేట్. లాసులలో ఉంది అయినా కానీ మేము వేరే విధంగా తీసుకుంటామని ఏదైతే చెప్తా ఉన్నారో ప్రజల మీద భారం పెడతలేరు, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు మీరు అన్నారే 1 to 9 స్కేల్లో అని, మనం ఏ యాంగిల్ నుంచి చూస్తే 1 to 9 స్కేల్ అంటే ప్రయాణికుల ఛార్జెస్ దించి ఉంటే చాలా బాగుండే అని, లేకుంటే ఇంకా కొన్ని కొత్త రైళ్ళు వేస్తే బాగుండే అని కాకుండా కెపాసిటీ పెంచడము, చిన్న చిన్న ఇష్యూస్ ఏంటి, మహిళలకు 1/3 రిజర్వేషను, వృద్ధులకు కిందనే మన లోయర్ బెర్త్స్ ఇవ్వడము, తర్వాత నాన్ ఏసీలో కూడా డస్ట్ బిన్స్ పెట్టడము, ఇలా రకరకాలుగా స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ చాలా చేస్తున్నారు. మెయిన్ థింగ్ ఏంటంటే క్లీన్లీనెస్ మీద వాళ్ళు ఇంపార్టెన్స్ చేస్తున్నారు. నేను 1 to 9 స్కేల్లో 8 పాయింట్స్ ఇస్తాను. థ్యాంక్ యూ అండి పద్మనాభరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి జీవన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రెడ్డి గారు. ఇది మొత్తానికి ఇవాళ పార్లమెంట్లో రైల్వే మంత్రి ప్రవేశించిన బడ్జెట్ పై స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.